రండి సాయంకాలం వేళలో కోవిడ్-19 ప్రార్థన కూడికను ఆరంభించుకుంటాం. ప్రార్థన చేసుకుని కూడికను ఆరంభించుకుంటాం. ప్రేమగల పరిశుద్ధమైన దేవా, మా ప్రియమైన రక్షక, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సింహాసనాసీనుడా, ఉన్నత అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. మేము మీ హస్తంలో ఉన్నాము. మా యెల్ల కృపా కనికరములు, దయా వాత్సల్యతలు కుమ్మరించుతున్నందుకై స్తుతిస్తున్నాము. ఈ సమయంలో మీ దైవికమైన సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమ పొందుము. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించము. కోడికలో అధ్యక్షత వహించము. పాడే పాటలు, చదివే వాక్యం, చేసే ప్రార్థన సమయం దేనికైనా చేయమని మీ దయగల పరిశుద్ధమైన హస్తాలకు మనం అప్పగించుకుంటూ మీ నడిపింపు కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 540 పాట పాడుకుంటాం. పాట సంఖ్య 540. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. పాప శాపములు బాపా మానవరూపియాయెను. పాప శాపములు బాపా మానవరూపియాయెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొనెన్. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొనెన్. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు.
సంగముగా చేరి యెహోవాకే మొరపెట్టెదము. సంగముగా చేరి యెహోవాకే మొరపెట్టెదము. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగాను ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. సాయంకాలం వేళ దేవుని వాక్యమును మనము ధ్యానించుకోవడానికి కొరకై రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకోవడానికి ప్రయత్నిస్తాం. रोमन्स चैप्टर 8 वर्स 26, रोमियो की पत्री 8वां अध्याय और उसका 26 वचन को हम सभी लोग मिलकर पढ़ेंगे. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చదవబడిన భాగమును దేవుడు మన కొరకై అర్థమెలాగను చేయునుగాక. ఈ మాటను చాలాసార్లు మనము ప్రార్థనలో ప్రయోగించే మాట. ఎన్నోసార్లు ఈ వచనం పైన సందేశాలు కూడా విని ఉన్నాం. అయినను ఆత్మదేవుడు ఇక్కడ సెలవిచ్చే మాటను మనం దృష్టించినట్లయితే మన బలహీనతను చూచి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శరీరం అయితే బలహీనతను చూచి దూరం పోద్ది. ఈనాడు ఈ ఓమిక్రాన్ వేరియంటు, కరోనా వైరస్ ఇలాంటి వాటికి ఉన్నదంటే దగ్గరికి పోవడానికి ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు. నేనైనా మనమైనా ఎవరమైనా కూడా ఎవరి ప్రాణ భయము, ఎవరి కాపుదల, ఎవరి భద్రత, ఎవరి సంరక్షణ, దాని కొరకై మనము భద్రంగా మనల్ని మనము కాపాడుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. శరీరం సహాయం చేయనేరదు, కానీ ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేయడానికి ఎల్లవేళయందు కష్టకాలమందు సిద్ధంగా ఉన్నాడు. మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు,
యోగ్యముగా ప్రార్థన చేయవలసిన విధానము కూడా మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలలతో ఆత్మదేవుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆత్మదేవుడు మనం ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు నేర్పించేవాడై ఉన్నాడు. అంతేకాదు, నేర్పించడమే కాదు, మన పక్షంగా తానే విజ్ఞాపనం చేయుచున్నాడు. మన పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు, మన పక్షంగా పోరాడుతున్నాడు, మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మన పక్షముగా కన్నీరు గారుస్తున్నాడు, మన పక్షంగా విలపిస్తున్నాడు. ప్రభువు మన పక్షముగా మన కొరకై తాను ఏమేమి చేయవలనో అన్నయు ఆత్మ సహాయము చేయడానికి కొరకై మన కొరకై సమస్తము ఆయన జరిగిస్తూ ఉన్నాడు. సమస్తమును బావుగా చేసి ఉన్న దేవుడు మనము క్షేమముగా భద్రముగా ఉండు నిమిత్తమై ఆత్మదేవుడు మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. आत्मा परमेश्वर हमारे कमज़ोरियों को जानकर हमारी सहायता करता है और हम कैसे योग्यता से उचित रीति से प्रार्थना करना है हम नहीं जानते, बल्कि परमेश्वर खुद ही आत्मा हमारे पक्ष में होकर विनती करता है. उस प्रार्थना करने के लिए आत्मा परमेश्वर हमारे पक्ष में रहता है और मूलुगुलतो गुनगुनाते हुए हमारे लिए प्रार्थना करता है. ఉచ్చరింప శక్యము కాని మూలులతో ఆత్మ తానే మూలుగుచున్నాడు. ప్రభువారు మన నిమిత్తమై మూలుగుతున్న సమయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము యూహన్నా उसका 11 अध्याय 33వ వచనం verse 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. కాబట్టి ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే ఆయన ఆత్మలో కలవరపడ్డాడు, ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. ఆత్మలో మూలుగడం, ఆత్మీయ మూలుగులు. ఆత్మీయ మూలుగు అంటే ఏంటిది? ప్రార్థన. శరీర మూలుగు అంటే రోగం, బాధ, వేదన, కష్టం ఉన్నప్పుడు శరీరం మూలుగుతూ ఉంటుంది, సనుగుతూ ఉంటుంది, విసుకుతూ ఉంటుంది. అయితే ఆత్మీయ మూలుగులు ప్రార్థనకు సాదృశ్యం. వారి కలవరాలు, వారి బలహీనతలు చూసి యేసు ప్రభు ఆత్మలో మూలుగుతూ, ఇక్కడ లాజరు చనిపోయిన సందర్భంలో రాయబడిన మాట ఇది. వాళ్ళంతా కూడా తమ్ముడు పోయాడు అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, కలవరపరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అడిగినాడు, ఎక్కడ ఉన్నాడు అతడు లాజరు? అప్పుడు ప్రభువా వచ్చి చూడమని చెప్పినారు. యేసు వాళ్ళని చూసి కన్నీళ్ళు విడుస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన ద్వారా కింది మాటలు మనం చూస్తే చనిపోయిన లాజరును లేపినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ఆత్మలో మూలగడం అనేది ఒక నూతన జీవాన్ని అనుగ్రహిస్తుంది, ఒక నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఆత్మలో మూలగకపోతే, అనగా ప్రార్థన లేకపోతే జీవము లేదు. యేసు ప్రభు
ఎంతో బాధ, కన్నీరు, కష్టం ఉన్నప్పుడు ఆయన మూలుగుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. శరీరధారి ఉన్న దినాల్లో రోదన, కన్నీరు. ఎందుకు? మరణం, కష్టం, వేదన ఉంది. అప్పుడు మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ వచ్చాడు. ఈనాడు లోకమంతా మరణ భయం కలిగి ఉంది కనుక మనము ఎవరిని ప్రార్థిస్తున్నాం? మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థన చేస్తున్నాం. మన ప్రియ రక్షకుడు మరణం నుండి తప్పించడానికి సమర్థుడు. శద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారిని సింహం బోన్లో అగ్ని గుండములో వారిని వేసినప్పుడు వాళ్ళు చెప్తా వచ్చారు, మా దేవుడు రక్షించపోయినను మేము మా దేవుడినే సేవిస్తాం అని చెబుతూ మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని చెప్తా వచ్చారు. కనుక దేవాది దేవుడు, సజీవుడైన దేవుడు ఈనాడు మరణపాశంలో ఉన్న నిన్ను, కరోనాతో బాధపడుతున్నా, మరి ఏ రోగమైనా, ఏ స్థితి అయినా, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ వస్త్రహీనత అయినా, ఏ శ్రమైనా, మరి క్రీస్తు నుండి వేరు చేయడానికి, ఎడబాయడానికి ఎలాంటి పరిస్థితి అయినా నీకు ముందు వచ్చినప్పుడు నీవు మరణం నుండి రక్షించగల సమర్థుని యొద్దకు రావాలి. యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వచ్చి మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరించబడినాడు. తన ప్రార్థన, తన యాచన, తన సమర్పణ, తన భక్తి దేవాది దేవుని ఎదుట ఏమైపోయింది? అంగీకారం అయిపోయింది. ఈ సాయంకాలం వేళ నీ ప్రార్థన అంగీకారం కావాలి అంటే నీ బలహీనతలలో సహాయం చేసే దేవుని ఎదుగు రావాలి. ఉచ్చరింప శక్యము కాని మూలలతో ఆత్మ తానే నీ పక్షంగా సహాయం చేయడానికి, మూలగడానికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్లు ప్రార్థన చేయవాలనో నీకు నేర్పిస్తాడు. మరియు అట్టి ప్రార్థన ద్వారా, ప్రభు సన్నిధికి చేరుట ద్వారా ప్రభు నీ ప్రార్థన కూడా అంగీకరించి నీకు జవాబును అనుగ్రహిస్తాడు. మరణం నుండి తప్పించగల శక్తివంతుడైన దేవునికి సాయంకాలం వేళ మన ప్రార్థనలు అప్పగించుకుంటాం. అట్లు మన మధ్యలో జరుగుతున్న సేవ, బలహీనులు సంఘం కొరకై కొంత సమయం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మరణం నుండి రక్షించగలే సామర్థ్యం కలిగి ఉన్న దేవా, మా బలహీనతలలో మా కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవా, ఉచ్చరింప శక్యము కాని మూలలతో ఆత్మ తానేమి పక్షముగా మొరపెట్టును ప్రార్థన చేయును. మా కొరకై కన్నీరు కారుస్తూ, మా కొరకై మూలుగుతూ, తండ్రి కుడి పాశమున కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కొరకై ఒక మధ్యవర్తిగా విలపించే వ్యక్తిగా మా పక్షంగా మొరపెట్టడానికి కొరకు యేసుక్రీస్తు వారిని మీరు ఏర్పాటు చేసినందుకై మీ ప్రేమ, మీ శిలువ త్యాగం, మీ బలియాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ యొక్క సాయంకాలం వేళ మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు. ప్రార్థనా భారం మాలో పుట్టించండి. ప్రత్యేకంగా ఈ సాయంకాలం వేళ ప్రభా జరుగుతున్న ప్రతి పరిచర్యను విస్తరింపచేయండి. లాల్పేటలో కూడా జరుగుతున్న పరిచర్య, సాయంకాలం సహోదరుడు ప్రభా రాజేష్ను
గత సంవత్సరం అంతా తాను మీ రాజ్యం చేరినప్పటి కుటుంబాన్ని వదిలిపెట్టక మీరు కాపాడి బలపరిచేందుకై కుటుంబంగా కలిసి నిన్ను స్తుతించడానికి ఈ యొక్క సమయాన్ని మీరు ఏర్పాటు చేస్తుండగా సమయం దీనకరంగా చేయము. తిరిగి సంఘముగా కోవిడ్ ప్రార్థనలో ప్రార్థన చేయడానికి జూమ్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ప్రార్థన భారం దయచేయం. కనబడి చేయడానికి ఆసక్తులు లయపరచము. నూతన యెరూషలేము, బేతేలు, చంద్ర ప్రాంతాలను కనికరించము, కదిలించము. ఉన్న అక్కలు నీ మేడలో తీర్చము. మా పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న వారికి దైవ జ్ఞానం దయచేయము. బ్యూలా సమాధానం, అమూల్య భక్తితో విజయం పొందడానికి కృప చూపెట్టము. ఇంటర్న్షిప్ చేస్తున్న జెస్సీ తనకు తోడుగా ఉండము. అలాగున కౌన్సిలింగ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డ భవ్య కొరకును సిద్ధపరచము. హాస్టల్స్ నుండి బిడ్డలు వచ్చినారు, వారు గడిపే సమయం దినకరం చేయము. యవనస్తుల వివాహాల కొరకై కరుణ ఇస్తే కృపను మీరు సిద్ధపరచము. సంతానం లేక కనిపెడుతున్న వారికి మీరే వారి ఆశల ప్రాణం తృప్తిపై సంతానం దయచేయము. డెలివరీ అయ్యి హాస్పిటల్స్లో బిడ్డ రమ్య, నేహ కనురించము. మంచి ఆరోగ్యాలు తెలుపు తలలో బిడ్డలు మంచి ఆరోగ్యాలు, సరైన పాలు దయచేసి మాయం పొందము. తిరిగి ఇంకా డెలివరీ కొరకు ఉన్న బిడ్డలు తబిత, నిస్సి, మోని, అనుష, దివ్య, దీనా వీరిని కనుకరించండి, మంచి ఆరోగ్యాలతో నింపండి. అలాగున తండ్రి ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, పర్మనెంట్లు, ఇంకా ఏది దైవ చిత్తమో ఆ చిత్తాన్ని, మీ చిత్తాన్ని సంపూర్ణంగా మీ ప్రజల పక్షంగా ఏది తరి వారికి క్షేమమో, ఏది మీకు మహిమో దాన్ని కొనసాగించండి. కుటుంబాల్లో కలవరాలున్న కుటుంబాలను కట్టండి, సమాధానపరచండి. దైవికమైన ప్రేమ, వైవాహిక ప్రేమ అనుభవించేవారిగా వారిని చేయండి. రక్షణ లేని మా బంధుమిత్రుల కుటుంబాలను రక్షించండి. వృద్ధులుగా ఉన్న వారిని కాపాడండి. సరోజమ్మ గారిని, ప్రిస్కిలక్క, ఒలివక్క, పేతురన్న, మాణిక్యమన్న, దయమనక్క, శామేలన్న, రత్నమన్న, ఇర్మియన్న, సత్యన్న ఈ కుటుంబాలను దయతో స్వస్థపరిచి బలపరచండి. దేవనందమన్న కుటుంబాన్ని కరుణించండి. ఈ విధంగా మా ప్రియులు చిన్నపిల్లలు యవనస్తులుగా దినదినము పెరుగుతున్న కొలది దైవికమైన మార్గం నడవడానికి కృప చూపెట్టము. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం మీ దయగలసలకు అప్పగిస్తూ మీ సహాయం కోరుకుంటూ పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని సదాకాలం మనకు అనేక పరిశుద్ధులకు తోడై ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.